హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం అంగం పొడవును లావును పెంచే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. చాలా మంది కూడా ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అంగ పరిమాణం చిన్నగా ఉందని, పెళ్లిలకు దూరంగా ఉన్న వాళ్ళు, లేదా భార్యను సుఖపెట్టలేమా అని భయంతో ఉండేవాళ్ళు, ఇలా చాలా రకాల మంది అంగ పరిమాణం అనేది చిన్నగా ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాకుండా కొంతమందికి లావు లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కానీ కంటిన్యూగా ఒక 4 నుంచి సుమారు 5 నెలల వరకు దీన్ని కంటిన్యూగా వాడుకోవాల్సి ఉంటుంది. ఏది కూడా మనం అనుకున్నట్టుగా ఇలా రాయగానే మనకు అడ్వర్టైజ్మెంట్ లో చూపించినట్టుగా ఇంత లావు ఇంత పొడవు టాబ్లెట్లు వేయగానే కావడం అనేది అసలు ఇంపాసిబుల్. చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు, సార్ ఏమైనా మాత్రలు ఉంటాయా, మాత్రలు వేస్తే అంగ పరిమాణం పెరగడానికి ఏమైనా ఉంటాయని చాలా మంది అడుగుతుంటారండి. అలాంటివి ఏమి ఉండవండి. అంగ పరిమాణం పెరగాలి అని అంటే కేవలం మసాజ్ తప్పించి వేరే మార్గం లేనే లేదు. మాత్రల ద్వారా అంగ పరిమాణం పెరగడం అనేది ఇంపాసిబుల్. అండ్ మీరు చాలా రకాల అడ్వర్టైజ్మెంట్ లో చాలా మంది నాకు కాల్ చేస్తారు, సార్ ఆ మాత్ర వేస్తే అంగం పొడుగైతే అంటే అది కేవలం ఎరెక్షన్స్ పెరగడానికి మాత్రం ఉపయోగపడుతుంది కావచ్చు. ఎందుకంటే ఎరెక్షన్స్ పెరిగినప్పుడు అంగ పరిమాణం కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అది తాత్కాలికమే కానీ పర్మనెంట్ అయితే కాదు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కేవలం మసాజెస్ ద్వారా తప్పించే అంగ పరిమాణం పెరగడం. ఇప్పుడు మనం బలహీనంగా ఉన్నాము, మజిల్ లేదు అనుకోండి, ఏం చేయాలి? వార్మప్స్, ఎక్సర్సైజులు చేయడం వల్లనే మనకు మంచి మజిల్ కానివ్వండి లేదా మజిల్ ఇంప్రూవ్మెంట్ కానివ్వండి జరుగుతూ ఉంటుంది. అంతేకాని మాత్రలు వేస్తే మజిల్ ఇంప్రూవ్మెంట్ అవుతుందా? కాదు. సో వ్యాయామం అనేది ఖచ్చితంగా దానికి అవసరం. అదేవిధంగా అంగం కూడా ఇంప్రూవ్ అవ్వడానికి, ఎందుకంటే అంగం మీద ఉన్నది కూడా కేవలం నరాలు మరియు కండరాలు మాత్రమే కాబట్టి అంగ పరిమాణం కూడా ఇంప్రూవ్ అవ్వడం కోసము ఖచ్చితంగా మసాజులు అనేవి చేసుకోవాల్సింది. సో అది చేసే విధానాలు అవన్నీ కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ నేను చెప్తాను, రాసుకోండి. కొన్ని ఐటమ్స్ ఉంటాయి, రాసుకోండి. ఓకే, దీనికి కావాల్సిన నూనెల గురించి చెప్తానండి. ఫస్ట్ ఆలివ్ ఆయిల్, ఆవ నూనె, నువ్వుల నూనె, కుసుమ నూనె, చెమేలి ఆయిల్. ఈ 5 రకాల ఆయిల్స్ ని తీసుకొచ్చుకోండి సమభాగాలుగా. ఓకేనా? ఈ 5 రకాల ఆయిల్ ని సమభాగాలుగా తీసుకొని ఒక పాత్రలో, అన్ని 50 గ్రాములు తెచ్చుకుంటారు, 50 ml తెచ్చుకుంటారు, 100 ml తెచ్చుకుంటారు, మీ ఇష్టం, ఒక పాత్రలో వేసుకోండి. ఓకేనా? ఈ పాత్రలో మనం ఏం చేయాలంటే ఎండబెట్టిన దానిమ్మ పెచ్చులు ఉంటాయి కదండి, దానిమ్మకాయ తినంగా పెచ్చులు ఉంటాయి కదా, ఆ పెచ్చుల్ని ఎండబెట్టుకొని ఆ దానిమ్మ పెచ్చుల్ని అందులో వేయండి. ఓకేనా? వేసి దీంతో పాటుగా ఈ దానిమ్మ పెచ్చులతో పాటుగా నేను చెప్పిన కూడా కొన్ని ఐటమ్ నాగకేసరాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. ఈ నాగకేసరాలు కూడా అందులో వేసుకోండి. అదేవిధంగా లీచ్ ఆయిల్స్ అని కూడా దొరుకుతాయండి మనకు. ఆ మామూలుగా ఆయిల్ అనేది ఆన్లైన్లో ట్రై చేయండి. ఓకేనా? ఈజీగా దొరుకుతుంది లీచ్ ఆయిల్. ఈ లీచ్ ఆయిల్ ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. చాలా అద్భుతం. లీచెస్ అంటే ఏంటి అంటే జలగలు అంటారు కదా, ఈ జలగలతోటి తయారు చేసినటువంటి ఆయిల్. కొన్ని డ్రై జలగలు కూడా మనకి ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఇస్తున్నారు. వాటిని కూడా అది దొరకని, లేకపోతే వదిలేయండి. దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు. దానిమ్మ పెచ్చులు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ 80% వాటిని తీసేయకూడదు. అవి మాత్రం కంపల్సరీగా ఉండాల్సిందే. ఓకేనా? తర్వాత నాగకేసరాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందించడంలో ఎలాంటి డౌట్ లేదు. నాగకేసరాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. తర్వాత పచ్చకర్పూరము కొద్ది మోతాదులో వేయండి, మరి ఎక్కువగా కాకుండా కొద్ది మోతాదులో పచ్చకర్పూరము, అదేవిధంగా కొద్ది మోతాదులో ముద్ద కర్పూరం. ఇవి రెండింటిని అందులో కూడా వీటితో పాటుగా అందులో వేయండి. తర్వాత వీటితో పాటు రాసుకోవాలి, జాగ్రత్తగా రాసుకోవాలండి. ఎందుకంటే ఫార్ములా అనేది ఎప్పుడు కూడా మిస్ చేసుకోకూడదు. నేను చెప్పిన మోతాదు అనేది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? కానీ మీరు ఇష్టం ఉన్నట్టుగా ఎక్కువ రిజల్ట్ రావాలని ఎక్కువగా అలాంటివి మాత్రం 80% చేయకూడదు. నేను చెప్పిన మోతాదులో మాత్రమే వాటిని ఉపయోగించుకోండి, ఎక్కువ తక్కువ ఉపయోగించకూడదు. ఓకేనా? సో దీంతో పాటుగా 1 లేదా 2 చెంచాలంతా అశ్వగంధ చూర్ణాన్ని అందులో కలపండి. ఓకేనా? అంతే. వీటిని నిదానంగా మరగనివ్వండి. చూర్ణం వేయడం వల్ల నలుపు కింద అంతా నలుపుగా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మరిగిన తర్వాత దీన్ని అంతా కూడా వడబోసుకొని భద్రపరచుకొని ప్రతిరోజు అంగం మీద రోజుకు 2 సార్లు కానీ, మీకు 1 టైం కానీ, 1 టైం అయితే కంపల్సరీ చేయాల్సిందే. వీలైతే డైలీ 2 టైమ్స్ కంపల్సరీ చేసుకోవాలి. అంగం మీద స్ప్రే చేసేసి అంగం జాయింట్ నుంచి ఇట్లా ముందరికి సాగదీసినట్టుగా 1 డైరెక్షన్ ఇలాగే మసాజ్ చేయాలి. ఇలా అనకూడదు. అంగం చుట్టూ మొత్తం అంతా కూడా ఇలాగే మసాజ్ చేయాలి. మరీ గట్టిగా చేయకూడదు, మరీ మెత్తగా చేయకుండా మీడియంగా మసాజ్ చేసుకోవాలి. అట్లా ఒక 10 to 15 minutes కంటిన్యూగా చేసుకోవాలి. మరి కారేలాగా కాకుండా మామూలు అవసరమంత వరకు ఇంకిన కొద్ది మళ్ళీ స్ప్రే చేసుకుంటే మసాజ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత అరగంట వరకు కూడా వాటిని క్లీన్ చేయకుండా అలా, ఎందుకంటే లోపల బాడీలోకి అబ్జర్వ్ కావాలి. ఇది వాడే సందర్భాల్లో కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని ఇంకా మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు. ఎందుకంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు స్కిన్ లోపలికి చాలా త్వరగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి అలా చేసుకుంటూ ప్రతి రోజు 1 లేదా 2 సార్లు కనుక మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా అంగ పరిమాణంలో ఖచ్చితమైనటువంటి మార్పు అనేది మీరు గమనించవచ్చు. ఓకేనా? కాబట్టి ఈ విధంగా ఉపయోగించుకోండి. ఒకవేళ మీరు ఇవన్నీ చేసుకోవడం ఇబ్బందిగా ఉంది అని అంటే
మేము కూడా వీటితో పాటుగా మీరు ఉపయోగించే 50 ml 100 ml కానీ మేము లీటర్లతోటి తయారు చేస్తూ ఉంటాము. ఇంకా వీటితో పాటు ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి మూలికల్ని అందులో యాడ్ చేస్తూ మేము కూడా ఆయిల్ తయారు చేస్తూ ఉంటాము. ఒకవేళ ఇదంతా పాసిబుల్ కావాలా లేదు మాతోటి ఇంత చేసుకోలేము అని అనుకున్న వారికి మేము కూడా పంపిస్తాము. మీకు కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. ఎంతో మంది కూడా ఇప్పటికీ ఆర్డర్ ద్వారా ఈ ఆయిల్ తెప్పించుకొని వాడుకొని మంచి రిజల్ట్ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఖచ్చితంగా 3 నుంచి 4 నెలల పాటు 100% మీరు వాడుకొని తీరాల్సిందే. ఒక నెలలోనో నెల 15 రోజుల్లో రిజల్ట్ కనబడతలేదు సార్ అది సార్ ఇది సార్ అంటే మాత్రం ఆయుర్వేదంలో అలాంటి మనం ఏం చెప్పలేము. 2 రోజుల రిజల్ట్ కనబడుతుంది. కానీ 3 to 4 months అనేది ఖచ్చితంగా వాడుకోవాలి. 1 month 2 months లో కొంచెం నరాలు పైకి రావడం మీరు గమనించవచ్చు. కానీ పూర్తిగా రిజల్ట్ అనేది మాత్రం రాదు. ఒకవేళ మీకు కావాలి ఆర్డర్ పెట్టుకుంటాం అనుకుంటే మేము పంపిస్తాము. దీంతో పాటుగా మనకు కొంచెం నరాల బలహీనతలు ఉన్న వారికి, అదేవిధంగా ఏదైనా హస్తప్రయోగాల లాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి, బ్లడ్ సెల్ తక్కువగా ఉన్న వారికి శిలాజిత్ మాత్రల్ని కూడా మనం ఉచితంగా అందిస్తున్నాము. సో దీన్ని కూడా మీరు కావాలనుకుంటే వాడుకోవచ్చు. దీని వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీరు కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ గురించి మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందరూ ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.